నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. కిడ్నీ హెల్త్ గురించి వీడియో చేశాము. చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. హోమ్ రెమెడీస్ ఎలాంటివి చేసుకోవాలి, ఎలాంటి లైఫ్ హ్యాబిట్స్ మార్చుకోవాలనే దానికి చాలా అవేర్నెస్ అయితే వచ్చింది. అయితే ఈరోజు పతంజలి వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ గుప్తా సార్ మనతో ఉన్నారు. హార్ట్ హెల్త్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం ఎలా మార్చుకుంటే మంచిది. 80:20 అంటే 80% మన డైట్తోనే అన్ని మన డిసీజెస్ అన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు. అసలు ఎలాంటి విధానాలు పాటించాలో ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, మనం చేసిన ప్రతి వీడియో ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. లైక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీరు చెప్పే రెమెడీస్ అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతున్నాయి. సో ఈరోజు మన హార్ట్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఫుడ్ ద్వారా ఏదైనా మార్పులు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా ఏంటంటే, ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ తర్వాత వచ్చేది. ఈవెన్ మిడిల్ ఏజ్లో వచ్చేస్తున్నాయి, యంగ్ ఏజ్లో వస్తున్నాయి, సడన్గా వస్తున్నాయి. ఫంక్షన్కి వెళ్తున్నారు, డాన్స్ ఫ్లోర్లోనే పడిపోతున్నారు, జిమ్లో పడిపోతున్నారు. రీసెంట్గా ఒక వీడియో చూసాము, తను స్పీచ్ ఇస్తూనే అక్కడే ఫాలో అయిపోయి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం మనం. దానికి ఏందమ్మా అంటే, మన హార్ట్లో 2 ఆర్టరీస్ ఉంటాయి, కొర్నరీ ఆర్టరీస్. అది ఎప్పుడో మనకు 30%, 40% ఎప్పుడో ఒక 30 years ముందల నుంచే బ్లాక్ స్టార్ట్ అయిపోతుంది. అది తెలియదు. అది ఎప్పుడైతే 100%, 99% బ్లాక్ అయిన తర్వాత సడన్గా మనకు అలా పడిపోతుంటారు, హార్ట్ అటాక్ వస్తుంది. మన ప్రేక్షకులందరికీ నా సలహా ఏంటంటే, సింపుల్ టెస్ట్ ఉంది ఒకటి, సిటీ యాంజియోగ్రామ్ అని. ఒక 15 minutesలో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. మన ఇండియాలో ప్రతి మేజర్ సెంటర్లో ఉంటుంది సిటీ యాంజియోగ్రామ్. దానివల్ల హార్ట్లో బ్లాక్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది, మనం దాన్ని బట్టి ఏంటంటే మనకు ఎంత పర్సెంటేజ్, సపోజ్ ఎగ్జాంపుల్ 30% ఉందా, 40 ఉందా, 50 ఉందా, 60 ఉందా, 70 ఉందా, 90 ఉందా, దాన్ని బట్టి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. సపోజ్ 90% ఉందనుకోండి, దాని తగ్గట్టు మన డైట్ కానీ లైఫ్ స్టైల్ కానీ మార్చుకోవచ్చు. అందు గురించి నా సలహా ఏంటంటే, ఆఫ్టర్ 40 years తర్వాత ఈ సిటీ యాంజియోగ్రామ్ అట్లీస్ట్ 10 సంవత్సరాలకు ఒకసారి, ఇయర్లీ అవసరం లేదు. ఏదైనా హార్ట్ డిసీజ్ ఉంటే అప్పుడప్పుడు కాకుండా కొంచెం ఒక ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఆఫ్టర్ 40 తర్వాత హెల్త్ చెకప్ అయితే ఎలా చేసుకుంటామో హార్ట్ కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఆఫ్టర్ 40 years తర్వాత మనం రెగ్యులర్గా మిగతా టెస్ట్లు అన్నీ ఎలా చేస్తామో, ఈ సిటీ యాంజియోగ్రామ్ కూడా 40 years తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీరు గిఫ్ట్ చేయండి. మీ ఫాదర్కి గిఫ్ట్ చేయండి, ఫాదర్ సన్కి గిఫ్ట్ చేయండి, ఎవ్రీ 10 ఏళ్ళకు ఒకసారి. సో దట్ అట్లీస్ట్ మీకు ఒక 15 minutesలో మీ హార్ట్ హెల్త్ అనేది 99% యాక్యురసీలో తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ పెయిన్లెస్ ప్రొసీజర్. మనం హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఒక 10 minutesలో మీకు రిపోర్ట్ అవుట్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ప్రికాషన్ తీసుకోవచ్చు. సో మన ప్రేక్షకులకు ఈరోజు ఏంటంటే, రాకముందు మీరు అడిగారు కదా, చాలా మందికి ఏంటంటే వచ్చిన తర్వాత డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు, స్టెంట్ వేసుకుంటారు, బైపాస్ అంటారు, సో యాంజియోప్లాస్ట్, సో మెనీ థింగ్స్, డాక్టర్ చుట్టూ తిరుగుతుంటారు, మందులు వాడుతుంటారు. నేనేంటంటే, మన ప్రేక్షకులకు ఈరోజు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి, అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఏంటంటే, డయాబెటీస్ కంట్రోల్ లేకున్నా, ఎక్సెస్ వెయిట్ ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేజినెస్, సెడెంటరీ వర్క్ ఉన్నా, స్ట్రెస్ లెవెల్ బాగున్నా, దానివల్ల ఆల్ ద కారణాలు. ఇవన్నీ లేకపోయినా కూడా రావచ్చు. కానీ కొన్ని ప్రికాషన్స్ నేను చెప్తాను ఈరోజు మన ప్రేక్షకులకు, ఈజీగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. మేము వేల మంది, లక్షల మందికి మా వెల్నెస్ సెంటర్లో ట్రై చేసాము, రిజల్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ ఈ హార్ట్ బ్లాక్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత అది క్లియర్ చేయడానికి, కొంతమంది అంటే, డాక్టర్ గారు మేము టెస్ట్ చేయలేదు, మేము కూడా తీసుకోవచ్చా అంటే, యూ కెన్ ఆల్సో టేక్ దిస్ ఓన్లీ వెజిటబుల్. నేను మెడిసిన్ తీసుకోవడం లేదు కదా, ఓన్లీ వెజిటబుల్ కదా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ అందరికి తెలిసింది, దీన్ని తెలుగులో సొరకాయ అంటారు, దూది అంటారు, ఆనపకాయ అంటారు, బాటిల్ గార్డ్. ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్కు. చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల హార్ట్ బ్లాక్స్ క్లియర్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 100 benefits ఉన్నాయి సొరకాయ వల్ల. సో మన ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు, ప్రివెన్షన్గా మేమేం చేస్తున్నామంటే, ఒక 200 ml జ్యూస్ తీసుకోమంటున్నాం మార్నింగ్ టైం, ఒక 7 days. ఒక 7 days వరకు మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోమంటున్నాం. ఒక వారం వరకు తీసుకోమంటున్నాం. ఒక వారం ఏమో బూడిది గుమ్మడికాయ, సెకండ్ వీక్. ఇది చాలా మంది, ఇదేమో ఫస్ట్ వీక్.
ఓకే. ఇదేమో సెకండ్ వీక్ అంటే యాష్ ఒక గార్డ్ కోర్స్ అంటారు. ఒక కోర్స్ లా చేయాలా? ఒక కోర్స్ లాగా చేయాలి. ఓకే. ఒకటో వారం, రెండో వారం, మూడో వారం ఏదో చెప్తాను. ఫస్ట్ వీక్ ఏమో ఒక వారం మొత్తం 200 ml బూడిద గుమ్మడికాయ ఇది బాటిల్ గార్డ్ జ్యూస్ తీసుకోవాలి. తర్వాతనేమో ఇది యాష్ గార్డ్. యాష్ గార్డ్ అనేది ఒక అమృతం లాగా పనిచేస్తుంది. ఇది మార్నింగ్ 200 ml తీసుకోమంటున్నాము. 200 ml కొంచెం వాటర్ కూడా అవసరం లేదు, వాటర్ క్వాంటిటీ ఉంటుంది. యాక్చువల్గా ఈ మనం హార్ట్ ప్రాబ్లం కొంతమంది నాకు లేదు, ప్రాబ్లం లేకున్నా కానీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్, నాట్ ఓన్లీ ఫర్ ద హార్ట్, బాడీకి అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ వెరీ గుడ్ ఆల్సో. ఇప్పుడు చెప్పాను ఫస్ట్ వీక్ బాటిల్ గార్డ్, సెకండ్ వీక్ ఇది, థర్డ్ వీక్ ఏమో కీరా అంటారా, మీరు ఏమంటారు కుకుంబర్ అంటారు. ఇది కూడా జ్యూస్. ఫస్ట్ వీక్ ఏమో సోరకాయ, సెకండ్ వీక్ ఏమో యాష్ గార్డ్, మూడో వారం ఇది జ్యూస్. ఇది కూడా 200 ml తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్న వాళ్ళేమో 1 time తీసుకోమంటున్నాము. కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెస్ట్లెస్నెస్ ఉంటుంది, బ్లాక్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళని 2 సార్లు 3 సార్లు కూడా తీసుకోమంటున్నాం. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. దానిలో కొంచెం తులసి తీసుకో, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వీలుంటే మీ ఇంట్లో తులసి ఉంటే తులసి కూడా వేసుకోమంటున్నాం. తులసి కానీ కొంచెం ఆమ్లా కానీ కొంచెం లెమన్ కూడా వేసేసుకోమంటున్నాం. సో దట్ ఇట్ హ్యాండ్. సో ఎన్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు 6 to 9 weeks తీసుకోమంటున్నాం. ఒకటో వారం లోకి, సెకండ్ వీక్ బూడిద గుమ్మడికాయ, థర్డ్ వీక్ కీరా, మళ్ళీ రిపీట్ చేయాలి. అట్లా 9 weeks చేయాలి. 9 weeksలో అట్లీస్ట్ మీకు 40% to 30% మీకు బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. పేషెంట్కి అప్పుడు తెలుస్తుంది. ఈ హార్ట్ పేషెంట్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకు ఆయాసం వస్తుంది, ప్లస్ చెస్ట్లో ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో పారామీటర్స్ అన్నీ తగ్గుతాయి. కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి, దీనివల్ల నష్టం లేదు. అవైలబిలిటీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ తీసుకోవడం వల్ల దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లాక్ తగ్గుతుంది, హార్ట్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే రైట్. చూడమ్మా, ఇది హార్ట్ పేషెంట్స్కు ఇది మన ఇంట్లో ఉన్న వస్తువు. ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. మేము లక్షల వేల మందికి ట్రై చేసాము. ఇది దీన్ని దాల్చిన చెక్క అంట, చాలా మంది ఇది బిర్యానీలో మసాలా లాగా వాడుతున్నాం. మేము హార్ట్ పేషెంట్స్కు దీన్ని ఒక 2 pieces, ఒక పీస్ తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసి దీన్ని డికాక్షన్ తాగమంటున్నాం. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ బ్లాక్స్ క్లియర్ అవుతుంది, హార్ట్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ప్లస్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, పంపింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో సాయంకాలం మనం అందరం టీ తాగుతాం, కరెక్ట్? నార్మల్ టీ బదులు ఈ హార్ట్ పేషెంట్స్, ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు, సో ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టీ టేక్ ఓన్లీ సినమన్ టీ. ఇంకా టీ కొంచెం కచ్చపచ్చ చేసేసి వాటర్లో వేసి బాయిల్ చేసేసి ఒక 5-10 minutes బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా అయిపోతుంది. మేము హార్ట్ పేషెంట్స్కు 2 రాంబాణాలు చెప్తున్నాను. ఒకటేమో అర్జున్ కా చాల్, దీన్ని బార్క్, వేప బార్క్ ఎట్లను అర్జున్ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు బెరడు అంతే. ఆ చెట్టు బెరడు చీప్గా దొరుకుతుంది. ఒక 20 rupeesలో ఒక 1 kg దొరికిపోతుంది అంతే. చాలా ఎకనామికల్, ప్రతి ఊర్లో కూడా దొరుకుతుంది. ఇది బెరడు, అర్జున్ కా చాల్ అని బెరడు. ఇది బెరడు, అర్జున్ చెట్టు, దాని బెరడు. సో అదే నేనేం చెప్తున్నానంటే సాయంకాలం ఏమో ఈ దాల్చిన తీసుకోమంటున్నాము, ఉదయం ఏమో అర్జున్ కా చాల్. అలానే పౌడర్ అమ్ముతుంది, బార్క్ దొరుకుతుంది. మా దగ్గర అవసరం లేదు, ఎనీవేర్ ప్రతి ఊర్లో దొరుకుతుంది. జస్ట్ అర్జున్ కా బార్క్ ఇవ్వమంటే ఇచ్చేసేస్తారు ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో. జస్ట్ ఒక పీస్ తీసేసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి. అర్జున్ కా చాల్ ఉదయం తీసుకోండి, దాల్చిని సాయంకాలం తీసుకోమంటున్నాను. సో దట్ ఇట్ హెల్ప్ టు రిడ్యూస్ ద కొలెస్ట్రాల్ ఆల్సో, హార్ట్ బ్లాక్స్ కూడా తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్లో తీసుకోవాలి. ఆ 2 కాంబినేషన్లో తీసుకుంటే ఎఫెక్ట్. అదేమో అర్జున్ కా బార్క్ ఏమో మార్నింగ్ తీసుకోండి, దాల్చిన ఈవినింగ్, లేదు కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యలో చిన్నపిల్లలకు కూడా హార్ట్ బ్లాక్స్, హార్ట్ ప్రాబ్లమ్ చాలా వస్తున్నాయి. వాళ్ళకి ఏమని చెప్తున్నామంటే కొంచెం అర్జున్ కా చాల్, కొంచెం దాల్చిని మిల్క్లో ఏమంటున్నాం. ఎట్లైనా పిల్లలు మిల్క్ తీసుకుంటారు, పాలల్లో బాగా మరికిచ్చేసి తీసుకోవడం వల్ల వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. అండ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఇంగ్రీడియంట్. వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ మెడిసిన్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఇవన్నీ మన ఒక పేషెంట్ వచ్చారు, డాక్టర్ గారు యాంజియోగ్రామ్ చేయమన్నారు, ప్లస్ స్టెంట్ చేయమన్నారు ఒక 4. మా దగ్గర అతనికి ఇష్టం లేదు, డాక్టర్ గారు ఫియర్ ఉంది అతనికి. సో మా హాస్పిటల్లో ఒక 5 రోజులు ఉంచేసుకొని ఈ జ్యూసెస్ ఇచ్చాం. ఆ జ్యూసెస్ 3 times ఇచ్చాం. ఒకటో వారం లోకి జ్యూస్, సెకండ్ వీక్ యాష్ గార్డ్ జ్యూస్, థర్డ్ వీక్ కుకుంబర్ జ్యూస్,
మార్నింగ్ దాల్చిన చెక్క, ఈవినింగ్ మధ్య కంటిన్యూస్గా ఇచ్చాం. వాటర్ అడిగినప్పుడల్లా ఇదే ఇచ్చాం. ప్లస్ లోకి సూప్ ఇచ్చాం, లోకి కిచిడి. ఆ 3 రోజులు ఫుడ్ ఇవ్వాలి అతనికి, ఓన్లీ సొరకాయనే ఇచ్చాం. సొరకాయతోనే మధ్యాహ్నం కిచిడి చేసాం, రైట్కి ఏమో సూప్ చేసాం. ఎప్పుడు ఉన్నా ఇదే. ఇంకా 4-5 డేస్లో అతనికి బాగా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. మళ్ళీ అతను కార్డియాలజిస్ట్కి వెళ్ళాడు, వాళ్ళు రెగ్యులర్గా. అతను చెప్పాడు యువర్ బెటర్ నౌ, ఇప్పుడు ఇంకా అవసరం లేదు స్టెంట్లు అని చెప్పాడు. సో పేషెంట్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరికైతే బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక 5 రోజులు మా సెంటర్కి వచ్చేస్తే మేము వాళ్ళకి ఇంకా మెడిసిన్స్ ఇవ్వం, ట్రీట్మెంట్ చేస్తాం. మేము హృదయ బస్తి చేస్తాము, బాడీ మసాజ్ చేస్తాము, శిరోధార చేస్తాము, ఫుట్ మసాజ్ చేస్తాము. మొత్తం చాలా థెరపీస్ ఉన్నాయి. మీరు ఇంట్లో చేసుకోవాలంటే ఒట్టి లోకి మీద ఫాస్టింగ్ ఉండండి. లోకి కలిపి అంటాం. ఉదయం జ్యూస్ తీసుకోండి, మధ్యాహ్నం లోకితోన కిచిడి చేసుకోండి, లోకితోన సూప్ చేసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల యూ కెన్ ఫైండ్ ఇంప్రూవ్మెంట్. ఒక 3 డేస్లో 4 డేస్, ఒక 4-5 మ్యాక్సిమం మినిమం 3 డేస్, మ్యాక్సిమం ఒక 5 డేస్లో మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఓకేమ్మా. అన్నిటికన్నా మన ప్రేక్షకులకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ హార్ట్ పేషెంట్లు బాడీ డీటాక్స్ చేసుకోవాలి, గ్రీన్ డీటాక్స్. మేము చెప్పేది ప్రతి ఇంట్లో ఉండే ఈ వెజిటేబుల్స్, ఇదేమో దీన్ని కొరియాండర్ అంటారు, కొత్తిమీర. ఇదేమో కరివేపాకు, ఇదేమో పుదీనా, ఇంకా మెంతి ఆకు, ఇంకోటి 2 తమలపాకులు. 5 రకాల ఆకులు తీసుకోవాలి. 5 రకాలు అంటే గ్రీన్గా ఉండేటి 5 రకాలు. 5 రకాల ఆకులు. ఇది గ్రీన్ యాపిల్, ఇది గ్రీన్, ఇది గ్రీన్. కొంచెం వాటర్ వేసేసి దీన్ని జ్యూస్ చేసుకొని ఆఫ్టర్నూన్ 11 o'clock కానీ 12 o'clock ఒకసారి కానీ 2 సార్లు తీసుకోవడం వల్ల మీ షుగర్ కూడా తక్కువ అవుతుంది, బీపీ తక్కువ అవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒకవేళ మీకు అంటే డాక్టర్ గారు మా ఊర్లో గ్రీన్ యాపిల్ దొరకడం లేదు అంటారు, సో యూ కెన్ పుట్ నార్మల్ యాపిల్. గ్రీన్ యాపిల్కు మంచి రిజల్ట్ వస్తాయి. మెజారిటీ ఏమో గ్రీన్స్ తీసుకొని ఇది గ్రీన్, ఇది గ్రీన్, రెండు కలిసిపోతుంది అనమాట. సపోజ్ గ్రీన్ యాపిల్ లేకుంటే యూ కెన్ ఆల్సో పుట్ నార్మల్ యాపిల్. ఈజీ. ప్రతి ఇంట్లో ఈ ఆకుకూరలన్నీ ఇంట్లో ఉంటాయి. కరెక్ట్. ఒక 20 నుంచి 20 తీసుకోండి. 25 కరివేపాకు ఆకులు, 25 తులసి ఆకులు, 25 పుదీనా ఆకులు, ఒక 2-3 తమలపాకులు కూడా తీసుకోవచ్చు, ఒక 3. సో ఇవన్నీ ఒక్కొక్కటి 20 నుంచి లీవ్స్ తీసుకొని గ్రీన్ యాపిల్తో దీన్ని గ్రీన్ జ్యూస్ అంటారు. దీన్ని బాడీ డీటాక్స్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, మీరు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో నేను ఇప్పుడు ఈరోజు మన హార్ట్ పేషెంట్స్కు నేను చాలా ఇంపార్టెంట్ ఒకటి చూపించబోతున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. పేషెంట్ చాలామంది ఇంట్లో బాయిల్ వెజిటబుల్స్ తినమంటే ఒట్టి వెజిటబుల్స్ వాటర్లో బాయిల్ చేస్తారు. వాటర్లో బాయిల్ చేయడం వల్ల ఆ విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లోనే వెళ్ళిపోతాయి. సో నేను ఒకటి చూపిస్తున్నాను. ఇది మేము వాడతాం, ఆ వెల్నెస్ సెంటర్లో ఇదే వాడతాం పేషెంట్స్ అందరికీ. ఇది ఎనీ స్టీల్ షాప్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. ఇట్స్ నాట్ కాస్ట్లీ ఆల్సో, జస్ట్ 350-400లో దొరుకుతుంది. ఒకసారి కొంటే లైఫ్ టైం. మన ప్రేక్షకులందరికీ ఇది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీన్ని వెజిటబుల్ స్టీమర్ అంటారు. చాలా సింపుల్. ఒకవేళ ఇది కొనుక్కున్న ఈ టెక్నాలజీ మీరు ట్రై చేయండి. ఇది 2 వెసల్స్లో ఉంటాయి. దీనిలో ఒక వెసల్స్లో వాటర్ పోయాలి, దీనిలో వాటర్ పోయాలి. దీనిలో అన్ని మనం ఏదైతే కుక్ చేయాలనుకున్నామో అన్ని వెజిటబుల్స్ అన్ని వేసేసిన తర్వాత దీనికని హోల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ వాటర్ హీట్ అయ్యి ఆ స్టీమ్తోనే వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి. దానివల్ల వెజిటబుల్స్ అనేది న్యూట్రిషన్ పోదు, న్యూట్రిషన్ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు బిజీ ఉంటారు, మాకు టైం. సో ఇంట్లో అన్ని జస్ట్ కట్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా 4 minutesలో వెజిటబుల్స్ ఆర్ రెడీ. బై ద టైమ్ యూ కమ్ టు డైనింగ్ టేబుల్ మీద వచ్చే వరకల్లా just your hot vegetables are ready. Just you can put little pepper and all, you can little lemon, pepper, jeera, dhania, కొంచెం you can take it. Then very healthy also and very tasty also. మీరు ఇంకోటి ఏంటంటే హార్ట్ పేషెంట్స్ కానీ మిగతా పేషెంట్స్ కానీ అందరూ ఒకటే కర్రీ చేసుకోవద్దు. మనం ద కర్రీ షుడ్ బి మల్టీ కలర్. మనం ఏం చేస్తాం, ఇంట్లో ఒక బీరకాయ కర్రీ చేస్తాం, సొరకాయ కర్రీ చేస్తాం. సో వీ ఈట్ ఓన్లీ వన్. సో వాట్ ఐఎమ్ రికమెండింగ్ దిస్ హార్ట్ పేషెంట్స్, ఒక కర్రీ అనేది ఒక మినిమం 5-6 కలర్లో ఉండాలి. క్యాప్సికమ్ 1 కలర్, దిస్ కలర్, గ్రేస్ కలర్, దిస్ కలర్, అండ్ బీట్రూట్ అండ్ ఆల్ మల్టీ క్యారెట్ అండ్ మల్టీ కలర్లో ఉండడం వల్ల మన మామూలుగా ఈ హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒక వెజిటబుల్ ఇలా చేయడం వల్ల
వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గట్ హెల్త్ ఉంటుంది, దీనిలో అంతా ఫైబర్ ఉంటుంది. సో దట్ యూ కెన్ ప్రివెంట్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో, బికాస్ ఇస్ ఆల్ మనకి ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ప్రిఫరబుల్గా మామూలుగా ఇంట్లో మీరు కూర చేస్తారు కదా, కూర కూడా దీనిలోనే చేయమంటున్నాను నేను. దీని నుంచి బాయిల్ చేసి దెన్ యూ కెన్ మేక్ ఎ కర్రీ. ప్రతి ఇంట్లో వీలైనంత వరకు ఇది వాడండి. దీనివల్ల మీ జనరల్ ఇంకోటి దీనివల్ల ఆయిల్ అవసరం పడదు, అన్నీ స్టీమ్ చేసుకోవచ్చు. ఒకవేళ వేసుకున్నా కొంచెం తక్కువ అవసరం పడదు కూడా, ఎందుకంటే దీనిలో పడిన అంత వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి. దీన్ని వెజిటబుల్ స్టీమ్ అని అంటారు. అండ్ వెరీ వెరీ గుడ్. సో దీన్ని మీరు వాడి మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉందో వెజిటబుల్ స్టీమర్ను. ఇలా హోల్ ఒకసారి దీని వెజిటబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత మనకు ఎలా తెలుస్తుందంటే దీని హోల్ ఉంటుంది, దీనిలో హోల్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో సీ ఆల్సో. ఇలా పెట్టడం వల్ల వెజిటబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్లస్ దీనిలోకి వెళ్ళి యూ కెన్ గెట్ సమ్ స్టీమ్ ఆల్సో. సో దట్ వెజిటబుల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ అండ్ ఆల్సో చెక్ అండ్ పుట్ ఇట్ ఆల్సో. దానివల్ల ఈజీ ఉంటుంది, హెల్దీ ఉంటుంది. సో దట్ యూ కెన్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇది కొనాల లేకున్నా కానీ మీ ఇంట్లో మీద 2 వెసల్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ ఆల్సో డూ ఆల్సో లైక్ దట్. ఎనీవే యూ కెన్ డూ ఇట్. ఓకే అమ్మా. ఇంకోటి ఏంటంటే హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేయడానికి మేము ఒక జ్యూస్ చెప్తున్నాను. ఒకటి సింపుల్ ఇంట్లో చేసుకోవచ్చు, హార్ట్ బ్లాక్ క్లియర్ అయిపోతుంది. 1 కప్ లెమన్ జ్యూస్, 1 కప్ జింజర్ జ్యూస్, 1 కప్ గార్లిక్ జ్యూస్, 1 కప్ ఇంకోటి 1 కప్ యాపిల్ సిడర్ వెనిగర్. ఇవన్నీ 4 వేసేసి కొంచెం స్లో ఫ్లేమ్లో కొంచెం బాయిల్ చేయాలి, బాయిల్ చేయాలి. అట్లీస్ట్ ఈ 4 కప్పులు ఒక 2 కప్పులు అయినంత వరకు బాయిల్ చేయాలి. అంటే ఇప్పుడు వాటర్ క్వాంటిటీ మిక్స్ చేయాలి? వాటర్ అవసరం లేదు, డైరెక్ట్ కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత కొంచెం ఒక 20 మినిట్స్ తర్వాత తీసేసి యాడ్ లిటిల్ హనీ ఇన్ ఇట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్లో 2 స్పూన్స్ మార్నింగ్, 2 స్పూన్స్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లాక్ కంట్రోల్ అవుతుంది. వెరీ ఎఫెక్టివ్. యూ కెన్ ఆల్సో యూస్ ఆమ్లా ఆల్సో. ఉసిరికాయలు కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది టర్మరిక్. మామూలుగా ఇంట్లో పచ్చి పసుపు అంటారు దీన్ని. ఓకే, ఈ హార్ట్ పేషెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టర్మరిక్ దీనిలో కర్క్యూమిన్ ఉంటుంది. ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు, తొట్లో పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. యూ కెన్ యూస్ దిస్ టర్మరిక్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సార్, సమ్ స్పెషల్ కేసెస్లో బీపీ ఉండడం వల్ల కూడా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఉంటారు కదా. అవును. సో ఆ స్పెషల్ కేసు కూడా ఏమైనా? అవునమ్మా, నేను చెప్తాను. ఎందుకంటే చాలా మందికి బీపీ ఉండడం వల్ల కూడా హార్ట్ బీపీ కంట్రోల్గా లేవడం వల్ల కూడా ఉంటుంది. హై బీపీ ఎగ్జాక్ట్లీ 100% అమ్మా. హై బీపీ కంట్రోల్ చేయడానికి వితౌట్ మెడిసిన్స్ కొన్ని నేను చెప్తానండి. ఇది ఏంటంటే కరేపాక్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది మనం పొయ్యింపులో ఫ్రైలో వేసేస్తాము. ఇంత బంచ్ కరేపాకు తీసేసుకొని హాట్ వాటర్లో వేసేసి 1 గ్లాస్ షుడ్ బికమ్ ½ గ్లాస్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక 10 డేస్లోనే మీకు యూ కెన్ సీ రిడక్షన్ అట్లీస్ట్ 25%, 30%, 40%. మీరు లైఫ్ లాంగ్ మందులు వాడి దానివల్ల కిడ్నీ ఖరాబ్ అవుతుంది, స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ట్రై చేయండి. ఒకటి ఏంటంటే మీరు కరీ పత్తా వాడండి. ఇంకోటి ఏంటంటే దాల్చిని, అది చెప్పాను కదా, దాల్చిని అర్జున్ కా చాల్ వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. ప్లస్ అనులోమ్ విలోమ్ చేయండి. రోజు అరగంట అనులోమ్ విలోమ్ చేయండి. స్లిప్పర్స్ లేకుండా బేర్ ఫుట్లో అట్లీస్ట్ గ్రాస్ మీద ట్రై చేయండి, లేకపోతే శాండ్ మీద ట్రై చేయండి. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో మేము శిరోధారం చేస్తాం ఈ బీపీ పేషెంట్స్కు. శిరోధార ఒక 45 మినిట్స్ ప్రొసీజర్ అమ్మా. జస్ట్ పేషెంట్ పడుకుంటే ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది అంతే. దానివల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఆవు నెయ్యితోన ఫుట్ మసాజ్ చేయమంటాం. మన ఫుట్లో కింది భాగంలో పడుకుంటప్పుడు బాగా రబ్ చేయమంటున్నాం. లెఫ్ట్ సైడ్ ఒక 5-10 మినిట్స్, రైట్ సైడ్ ఒక 10 మినిట్స్ రబ్ చేయడం వల్ల కూడా కొంచెం హీట్ తగ్గుతుంది, దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. సాల్ట్ తగ్గించమంటున్నాము. ప్లస్ ఈ గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేస్తున్నాను. ప్లస్ సాయంకాలం ఫుడ్ మానేసి లెట్ దెమ్ టేక్ ఓన్లీ ద బాయిల్డ్ వెజిటబుల్స్. ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్ అవన్నీ కొంచెం తగ్గించడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల డెఫినెట్గా ఈ కెమికల్స్ రోజు 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు మింగే బదులు ప్లస్ వాకింగ్, యోగా. మా వెల్నెస్ సెంటర్లో వీ హ్యావ్ గాట్ ప్రొఫెషనల్ యోగా టీచర్స్ ఉంటారు. వీ ట్రైన్ దెమ్ ఫుల్లీ. ట్రైన్ చేసి వాళ్ళ మొబైల్లో కూడా రికార్డ్ చేసేస్తాము. ప్లస్ మా ఇన్ హౌస్లో అందరు డాక్టర్స్ ఉంటారు. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, యోగా డాక్టర్ అండ్ ఆకుపంచర్ డాక్టర్, ఇవన్నీ థెరపిస్ట్ ఉంటారు. ఇవందరం చూసేసి అతనికి
బీపీ ఎలా వచ్చింది, దేనివల్ల తగ్గించాలి, మార్గం ఏమైంది, విల్ టెల్ ఆల్ ద న్యాచురల్ వేస్ చెప్తాం. సో దట్ ఈజీగా వితౌట్ ట్యాబ్లెట్ వన్స్ యూ ట్రై. సపోజ్ ఎవరైనా చాలామంది అంటారు డాక్టర్ గారు మాకు బ్లాక్స్ చాలా ఉన్నాయంటే ముందు మాది ట్రై చేయండి, మీ న్యాచురల్ అన్నీ ట్రై చేయండి, కాకుంటే యూ గో టు యువర్ కార్డియాలజిస్ట్ అండ్ టేక్ ఒపీనియన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్స్ ఉండదు, అండ్ ఈజీ అవైలబిలిటీ ఆల్సో. నేను చెప్పినవన్నీ అన్ని ఈజీలో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేదంటే మా వెల్నెస్ సెంటర్లో మా క్యాంటీన్ కూడా ఉంది మా దగ్గర. సో దే కెన్ కమ్. హార్ట్ పేషెంట్లు వస్తే వాళ్ళకి సొరకాయ సూప్ ఇస్తాము, సొరకాయ కిచిడి ఇస్తాము, సొరకాయ జ్యూస్ ఇస్తాము, లోకాయ కల్పిస్తాము. ప్లస్ వి ఆల్సో సర్వ్ మా దగ్గర ఆయిల్ లేకుండా సాల్ట్ తక్కువ ఉండడం ఉంది, హెల్దీ ఫుడ్ మిల్లెట్స్ చేస్తాము. సో దే కెన్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి వీ కెన్ హ్యావ్ లంచ్. మీరు హోటల్కి వెళ్తుంటారు, డిఫరెంట్ హోటల్. సో మా దగ్గరికి నెలకోసారో 15 డేస్కి ఒకసారో మీ ఫ్యామిలీతోనో మా దగ్గరికి లంచ్కి రండి, సో డిన్నర్కి రండి, బ్రేక్ఫాస్ట్కి రండి. సో దట్ ఇట్ టేస్ట్ డిఫరెంట్ ఫుడ్, సో హెల్దీ ఉంటుంది. మీకు ఐడియా మేము చెప్తాము కూడా, నాట్ ఓన్లీ కుకింగ్, వీ ఆల్సో టెల్ హౌ టు ప్రిపేర్ ద ఫుడ్ ఆల్సో. అంటే నార్మల్ పేషెంట్స్కి కాకుండా బయట వాళ్ళకి కూడా రావచ్చు, కొంత లిమిటెడ్ మెంబర్స్కి రావచ్చు, నో ప్రాబ్లం. చాలా మంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు, మా అమ్మాయి మా ఇంట్లో మిల్లెట్స్ ఎప్పుడు తినదండి, మీ దగ్గరికి వచ్చినాక అలవాటు అయిపోయింది, థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏదైనా అన్నాడు, బయట మా హోటల్కి వెళ్తే 4,000 బిల్ అయ్యేది, మీ దగ్గర 350 రూపాయలు అయింది, ఎకనామికల్గా ఉంది, హెల్త్ కూడా బాగుంది, అలా వస్తుంటారు మా తనకి. అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా కానీ హెల్త్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు న్యాచురల్గా హీల్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా డాక్టర్స్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో మంచి ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. నిజంగా సార్ చెప్పినట్టు అలోపతి మెడిసిన్ యూస్ చేసిన తర్వాత ప్రతి దానికి ఏ మెడిసిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని డాక్టర్స్ కూడా చెప్పరు. ఎందుకంటే ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, ఇవన్నీ న్యాచురల్గా పండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి, సార్ చెప్పిన ప్రతిదీ మనకి ప్రకృతి పరంగా వచ్చినవి కాబట్టి ఈ మెథడ్స్ని ఒకసారి ఫాలో చేయండి, విజిట్ చేయండి గుప్తాస్ వెల్నెస్ సెంటర్ని కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.